చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ ములాఖత్తులో ఉండవల్లి భేటీ వెనక ఏం జరిగింది? ఎందుకు ఉండవల్లి పిఎస్ఆర్ ఆంజనేయులతో భేటీ అయ్యాడు? దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి? ఒకసారి తరచు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి వైసీపీ పార్టీ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. కుల మత వర్గ విభేదన సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై బ్రాహ్మణులను రెచ్చగొడుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా పిఎస్ఆర్ను ఉండవల్లి అరుణ్ కుమార్ కలవడం చర్చనీయాంశమైంది. ఉండవల్లికి పిఎస్ఆర్కి ఎలాంటి సంబంధం లేదు. ములాఖత్తులో కలవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఈ ములాఖత్ వెనక వైసీపీ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వాడుకుని వదిలేశారని, జైలుకెళ్తే కనీసం సంఘీభావం తెలపలేదని, ఎవరిని పంపలేదని విమర్శలు రాకుండా ఉండవల్లిని పంపించారని తెలుస్తోంది. ఈ పంపడం వెనక పెద్ద కుట్ర ఉందని, కుట్ర కోణం దాగి ఉందని జగన్ రెడ్డి మళ్ళీ కుల మత రాజకీయాలు మొదలుపెట్టాడని చెప్పి ప్రచారం సాగుతోంది. ముంబై నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులను నిర్బంధించిన కేసులో పిఎస్ఆర్ రామాంజనేయులు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో తనకేమీ తెలియదని, అంతా కాంతి రాణా, విశాల్ గునీనే చేశారని పిఎస్ఆర్ చెప్తున్నారు. కానీ కాదంబరి జత్వాని ఇష్యూ అంతా పిఎస్ఆర్ ఆంజనేయులు కనుసన్నల్లోనే జరిగిందని విచారణలో తేలింది. అయితే ఈ కేసులో నిజాలు బయట పెడితే వైసీపీ హైకమాండ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పటి సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఈ వ్యవహారం అంతా జరిగిందన్న విషయం బయటపడుతుంది. అందుకే ఈ విషయాలేవి బయటకు రాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా వైసీపీ పెద్దలు చక్రం తిప్పుతున్నారని చర్చ జరుగుతోంది. అంతేకాదు, తమ సామాజిక వర్గానికి చెందిన పిఎస్ఆర్ ఆంజనేయులను కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్న భావనను బ్రాహ్మణుల కలజేయడం ద్వారా లబ్ధి పొందాలని జగన్ రెడ్డి వైసీపీ పార్టీ భావిస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ సంఘ సంస్కర్తల కబుర్లు చెబుతూ జగన్ రెడ్డి కోసం ఇంతలా దిగజారిపోయి ములాఖత్తులో కలవడాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలోనూ ఆడవారి పట్ల వ్యవహరించిన తీరును మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఆక్షేపిస్తున్న సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కలవడంపై మండిపడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కట్టు బానిసంటూ నేరస్తులకు కొమ్ము గాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు కలవడం, జగన్మోహన్ రెడ్డి కులాన్ని అడ్డుపెట్టుకు లబ్ధి పొందే ప్రయత్నం చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన అరాచకాలు గతంలో చూసాం, మొన్న చూసాం, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిని ప్రజలు చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? ఎలా ఒప్పుకుంటారు? అధికారంలో ఉండగా పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, దౌర్జన్యాలు చూసిన ప్రజలు కానీ, మహిళలు కానీ, మహిళా సంఘాలు కానీ కులం పేరిట రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకుంటాయా? కోడిబుర్ర జగన్ రెడ్డికి తెలియదు ఏంటంటే ప్రజలు ఎప్పుడూ కూడా దుర్మార్గాన్ని సపోర్ట్ చేయరు. అది ఏ కులమైనా దుర్మార్గుడికి కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తే ఇంకా దిగజారిపోయి రాజకీయంగా మరుగున పడిపోయే పరిస్థితి జగన్ రెడ్డి తెచ్చుకుంటున్నాడని చెప్పి ప్రజలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.